నమస్తే రమణమూర్తి గారు. నమస్తే. మీరు హిందువా? నేను సంపూర్ణంగా హిందువే. కానీ మీరు దేవుడి మీద మీరు నమ్మే పరిస్థితి లేదు. నేను దేవుడిని యాక్సెప్ట్ చేయను. ఎందుకు? ఎందుకంటే నేను ఆస్తికుడిని కాదు కాబట్టి. నేను ఆస్తికుడిని కాదు, నాస్తికుడిని కాదు. ఏంటి ఆస్తికత్వం? ఆస్తికులు కాదు, నాస్తికులు కాదు అంటే ఏంటి? మీరు సపరేట్ సమాజం మీదేమన్నా? ఏమి లేదండి. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచనలే, కొత్త ఆలోచనలు మనం చెప్పింది ఏమి లేదు. ఆస్తికుడు అంటే అస్థి అనే శబ్దం నుంచి వచ్చింది. అస్థి అంటే కలడు అని. ఎవరు కలడు అంటే సృష్టికర్త ఉన్నాడు అని. అంటే సృష్టికి ఇదంతా, ఈ సృష్టిని అంతా కూడా దేవుడు సృష్టించాడు అనేవాళ్ళు ఆస్తికులు అంటారు. నా అస్థి అంటే లేడు అని. ఎవరు లేడు అంటే మళ్ళీ సృష్టికర్త లేడు అని. అంటే సృష్టికర్త లేకుండానే సృష్టి వచ్చింది అని నమ్మేవాళ్ళు నాస్తికులు అంటారు. సృష్టికర్త ఉన్నాడు, ఆయన దీన్ని తయారు చేశాడు అన్నప్పుడు చెప్పడానికి రుజువు కావాలి, ఎవడేది సాక్ష్యం కావాలి. అటువంటి సాక్ష్యం ఏమీ లేదు. మతం ఏమీ సాక్ష్యం చెప్పట్లేదు, ఊహ మాత్రమే. అలాగే ఎవరు తయారు చేయకుండానే సృష్టి వచ్చింది అని చెప్పడానికి కూడా సాక్ష్యం కావాలి. అటువంటి సాక్ష్యాన్ని నాస్తికులు కూడా ఏమి ఇవ్వలేదు. అంచేత ఆస్తికత్వం, నాస్తికత్వం ఈ రెండు కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు, ఎటువంటి హేతువు లేనటువంటి ఊహలు మాత్రమే. ఈ రెండు నమ్మకాలు. నేను నమ్మే మనిషిని కాదు. నేను నాస్తికుడిని ఎందుకు గానంటే ఆస్తికత్వం, నాస్తికత్వం ఈ రెండు కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు. ఒకే నాణ్యానికి రెండు వైపులు ముఖాలు. అందుకని నేను రెండింటితో పాటు మేము లేవు. అంటే సృష్టికర్త ఉన్నాడా లేదా అనే విషయం రుజువు కాలేదు. సృష్టికర్త ఉన్నాడని, సృష్టికర్త లేడు అని రుజువు కాలేదు. అంటే సృష్టికి కర్త ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు తెలియదు. ఈ తెలీదు అనేటువంటి వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్, అంటే జ్ఞేయం అంటే తెలుసుకోదగ్గది, నోవబుల్ అనమాట. అజ్ఞేయం అంటే ఇన్నోవబుల్, అంటే తెలుసుకోలేనిది, అంటే తెలియశక్యము కానిది లేదా తెలియనిది. ఈ అర్థం ఏదైనప్పటికీ కూడా అంటే సృష్టికి కర్త ఎవరున్నారనే విషయం మనకి సృష్టికర్త ఉన్నాడని కానీ లేడని కానీ తెలియదు అనే వాళ్ళని అగ్నోస్టిసిజం అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అజ్ఞేయవాదం అనొచ్చు. ఇది సత్యానికి దగ్గరగా ఉంది కాబట్టి నేను అజ్ఞేయవాదిని చెప్తున్నాను, వేరే ఏం లేదు. కానీ మీరు సత్యానికి దగ్గరగా ఉందంటే సత్యాన్వేషణ అనొచ్చు. మరి సత్యాన్వేషణ శుభ్రంగా అనొచ్చండి. భారతదేశ మొత్తం ఫిలాసఫీ సంప్రదాయం అంతా కూడా సత్యాన్వేషణే. నేను భారతదేశ ప్రాచీన సంప్రదాయానికి చెందిన మనిషిని కాబట్టి నేను సత్యాన్వేషణ. నాకు అలా చెప్పుకోవడం సంతోషంగా ఉంది. కానీ ఎందుకు మీరు దేవుని నమ్మరు అంటే ఏం చెప్తారు? ఆధారం లేదు కాబట్టి ఇందాక మీకు అంటే ఎందుకు పురాణ ఇతిహాసాల్లో, మరోవైపు చరిత్రలో ఆనవాళ్ళు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, రామాయణం, భాగవతం, ఇతిహాసం, ఇన్నిట్లో కూడా ఇన్ని మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇన్ని తెలిసి కూడా మీరు ఇంత హిందూ అని చెప్పినప్పటికి కూడా ఎందుకు మీరు నమ్మట్లేదు? పురాణాల తర్వాత వచ్చాయండి. మనకు మొట్టమొదటి వేదం ఉంది. వేదంలో 4 వేదాలు ఉన్నాయి. 3 వేదాలు ఉన్నాయని సంప్రదాయం కూడా ఉంది. స్కాలర్స్ అయితే 3 ఉన్నాయంటున్నారు. సరే 4వ అధర్వణ వేదం కూడా ఉంది కాబట్టి 4 వేదాలు. ఈ 4 వేదాలు ఒక్క రోజులో వచ్చినవి కాదు. అవి ఏర్పడడానికి లేదా అవి రూపొందించబడడానికి మనకు 100 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 1000 సంవత్సరాలైనా ఆశ్చర్యం లేదు. ఈ 4 వేదాలకి 4 వేదాల్లో మనకి మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అని 4 భాగాలు ప్రతి వేదంలో కూడా. అంటే ఇవి ఒక పుస్తకంలో 4 భాగాలు కాదు, ఇవి వేరువేరు పుస్తకాలు. సంప్రదాయం ప్రకారం వీటన్నింటి కూడా ఒక వేదము అంటున్నాం. అలాగే 4 వేదాలు అంటున్నాం. ప్రతి వేదానికి అటాచ్ అయినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఇది వేదాలు మొట్టమొదట, ఉపనిషత్తులు తర్వాత. ఈ ఉపనిషత్తులు వేదాలను తిరుగుబడి ఆ తర్వాత చాలా కాలం తర్వాత పురాణాలు వచ్చినాయి. మీరు చెప్పేటువంటి రాముడు, కృష్ణుడు, శివుడు ఈ వీళ్ళంతా కూడా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. వేదంలో మనకి చూస్తే రాముడు లేడు, కృష్ణుడు లేడు, శివుడు లేడు. వేదంలో ఉన్నటువంటి సంప్రదాయాల పద్ధతులు ఇవాళ హిందూ మతాలు ఎక్కడ లేవు. ఇప్పుడు వేదంలో గుడి లేదు. ఎవరినైనా వేద ఋషిని మనం బ్రతికించి తీసుకొచ్చి ఇవాళ మతాన్ని చూపిస్తే కనుక ఆయన కంగారు పడిపోతాడు. ఇదే మతం నేను ఎక్కడ చూడలేదు అంటాడు. ఇది వేదానికి కేవలం యజ్ఞం తెలుసు. వేదంలో ఉన్న దేవతలు వాళ్ళ పద్ధతులు మొత్తంగా వేరు. ఇప్పుడు ఉన్నటువంటి హిందూ మతం మొత్తంగా వేరు. ఈ రెంటికి మధ్య పురాణాలు వచ్చినాయి. ఆ పురాణాల తర్వాత ఇప్పుడు వచ్చినాయి. వేదము కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని, కొన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని మన ముందు పెట్టింది. ఉపనిషత్తు ఆ ఆలోచనలు ఎక్కడికో తీసుకెళ్ళి, ఇంకా చెప్పాలంటే నేను చాలా చోట్ల మాట్లాడుతున్నాను, ఉపనిషత్తు మనకంటే కనీసం 4-5 వేల తర్వాత ఉంది. చాలా గొప్ప ధిక్కారం అది. మానవ జాతి చరిత్రలోనే చాలా గొప్ప ఆలోచనలు అవి. పురాణం దానికంటే కొంచెం తక్కువ వ్యవహారం. ఇప్పుడు మనం చెప్పేటువంటి రాముడు, కృష్ణుడు ఈ ఆలోచనలు వీటికి కొన్నిటికి చారిత్ర ఆధారాలు ఉన్నాయి, కొన్నిటికి నాకు తెలిసి లేవు. అంచేత ఇవి హిస్టారిక్ కాదు. నాకు తెలిసి రామాయణం, భారతం రెండు కూడా, భారతం కొంతవరకు హిస్టారిక్, రామాయణానికి సంబంధించి నాకు తెలిసి ఏమి ఎవిడెన్స్ లేదు. ఇది వేదం కంప్లీట్గా వేదం మన దాకా ఉంది. వేదం చాలా ప్రాచీనమైంది. దాంట్లో ప్రక్షిప్తాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సాధ్యం కూడా కాదు.
ఎందుకంటే వేదానికి పట్టణ పద్ధతులు అలాగే గానం చేసే పద్ధతులు మొత్తం వేరుగా ఉన్నాయి కాబట్టి. అంటే రామాయణానికి చరిత్ర ఉన్నప్పటికి కూడా రామాయణం ఒరిజినల్ కాదంటారా? అంటే రామాయణాన్ని ఇతిహాసం అంటామండి. సంప్రదాయాలు కూడా దాన్ని ఎవరు చరిత్ర అనలేదు. ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళు దాని చరిత్ర అంటే దాన్ని మనం ఏం చేయలేము. రామాయణం జరిగినట్టుగా మనకు తెలిసినటువంటి పురావస్తు ఎవిడెన్స్ కానీ వేరే రకాలైనటువంటి హిస్టారిక్ ఎవిడెన్స్ లేవు మన దగ్గర లేవు. కానీ రామసేతు కానీ లేదంటే కనుక శ్రీలంక ఇవన్నీ కూడా చరిత్రలో భాగమే కదా. రామసేతు ఉండడం కానీ శ్రీలంక అనే పేరు ఉండడం కానీ అది రామసేతు అనేది మానవ నిర్మితం అని ప్రూవ్ కావాలి. ఇప్పుడు మనకి మెయిన్ ల్యాండ్స్కి ఐలాండ్స్కి మధ్య ఇట్లాంటి కోరల్ రీఫ్స్ అంటాం ఇంగ్లీష్లో, ఈ ప్రవాళాలు లేకపోతే ఈ పకడపు దెబ్బలు అంటారు చూడండి, ఈ కనెక్షన్స్ ప్రతి చోట ఉంటాయి. ఈ కనెక్షన్ ఉన్నట్టుగా రుజువైంది. కానీ ఆ కనెక్షన్ మానవ నిర్మితం అని రుజువు అయితేనే రామాయణానికి సంబంధించి చిన్న ఎవిడెన్స్ వస్తుంది. అది వచ్చినప్పటికీ కూడా రామాయణం రుజువు కావాల్సిందే. రామాయణానికి సంబంధించి మిగతా హిస్టారిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు. సో మీ లెక్క ప్రకారం రామాయణానికి రుజువులు లేవు? లేదు, నా అభిప్రాయం. రామాయణం అనేది రుజువు కాదు. కానీ రామాయణానికి కొన్ని వాల్యూస్ చాలా వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి దాన్ని మనుషులు ఫాలో కావటం, దాంట్లో కొన్ని విలువలు ఉన్నాయంటాం, దాన్ని నమ్మటం, లేకపోతే దాని గురించి గొప్పగా చెప్పుకోవడం ఉన్నాయి. నాకేం అభ్యంతరం లేదు వాళ్ళతో. కానీ కనీసం రామాయణం అట్లా పక్కన పెడితే రాముడిని దేవుడిగా స్వీకరిస్తారా? ఎట్లా స్వీకరిస్తానంటే ఇప్పుడు దేవుడికి సంబంధించి ఈ నేల మీద చాలా గొప్ప గొప్ప ఆలోచనలు జరిగినాయి. ఈ సృష్టికి కారణం ఏమిటని ఉపనిషత్తులను వేద ఋషులు చాలా తీవ్రంగా ఆలోచించారు. మనకి సృష్టి సూక్తం అని వేదంలో ఒక సూక్తం ఉంది, నాసదీయ సూక్తం అంటాం. సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అండి. సత్ అంటే సత్యం కాదు, సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి అనమాట. నా సత్ అంటే నా అసత్ అంటే అసత్ అంటే ఎగ్జిస్టెన్స్ లేకపోవడం. నాసదీయ సూక్తం ఏమని చెప్తుందంటే సృష్టికి పూర్వం అంటే సృష్టి ప్రారంభంలోనే మనకి ఉండడం లేకపోవడం అనేవి ఉన్నాయి. ఉనికి అనేది సృష్టికి ముందు లేదు. సృష్టి వచ్చిన తర్వాత ఉనికి కానీ ఉనికి లేకపోవడం కానీ వచ్చినాయి. అంతే సృష్టికి పూర్వస్థితిని గురించి చెప్తూ నా సత్ నా అసత్ అని చెప్తుంది వేద సూక్తం. దాన్ని నాసదీయ సూక్తం అనే పేరు అందుకు వచ్చింది. దానికి అది సృష్టి యొక్క ఎలా జరిగి ఉండొచ్చు అని చాలా గొప్ప ఊహ చేస్తుంది. దాంట్లో చిట్ట చివరన ఉన్నటువంటి రుక్కు అంటారు వేదంలో కొన్ని సూక్తాలు, కొన్ని మండలాల్లో కొన్ని సూక్తాలు, ఆ మండలాల్లో ఉన్నటువంటి సూక్తాల్లో కొన్ని రుక్కులు ఉంటాయి ఈ ఋగ్వేదానికి సంబంధించి. చిట్ట చివరి రుక్కులో ఏమని చెప్తారంటే దేవుడు అలా పరమవ్యోమానికి అధ్యక్షుడు అన్నారు. పరమవ్యోమానికి అధ్యక్షుడు ఈ సృష్టి ఎలా జరిగిందో వాళ్ళు చెప్పారు. చెప్పి పరమవ్యోమానికి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతనికైనా ఇది ఎందుకు జరిగిందో తెలుసా అని ప్రశ్నించారు. ప్రశ్నించి ఇది వేద తెలిసి ఉండొచ్చు, నా వేద తెలియకపోయి ఉండొచ్చు అని చెప్పారు. దేవుడికే తెలియలేదంటే ఆయన దేవుడు కాదండి. అంటే కనీసం మనకు తెలిసినటువంటి దేవుడు అయితే కాదండి. అంచేత దేవుడు అనే మన ఇప్పుడు ఏ అర్థంలో వాడుతున్నామో దీన్ని ప్రాచీన కాలంలో రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్లో ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్న అనేది భారతదేశపు తాత్విక సాంప్రదాయం యొక్క ప్రధానమైనటువంటి శ్వాస. మనం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఉపనిషత్తు ప్రశ్నిస్తూనే ఉంది. అంచేత ఇప్పుడు మనం చెప్పేటువంటి ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇది పురాణం అండి. ఇది తర్వాత పీరియడ్లో వచ్చింది. వేదం తర్వాత ఉపనిషత్తు తర్వాత ఇప్పుడు వచ్చిన పురాణాల్లో ఉన్నటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉపనిషత్తులు దర్శనాలు ఉన్నాయి. మనకి షడ్ దర్శనాలు అంటాం. 6 దర్శనాలు అంటే ఫిలాసఫీస్ అనమాట. ఈ షడ్ దర్శనాలు హిందువులకు ప్రధానమైనవి. వీటిలో 5 దర్శనాలు నిరీశ్వరమే, అంటే దేవుడి గురించి మాట్లాడలేదు. అలాగే బౌద్ధము, జైనము, ఇలాంటి సాంఖ్యము, ఇలాంటి మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలు అనండి, మతాలు అనండి, ఇవన్నీ అజ్ఞేయం. అంటే ఇవి దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ చెప్పం. సాంఖ్యం మొట్టమొదట అజ్ఞేయమే, నిరీశ్వరమే. నేను చెప్పిన నాసదీయ సూక్తం నిరీశ్వరమే, అజ్ఞేయమే. ఇట్లాంటి అనేకమైన భావాలు ఉన్నాయి. అలాగే దేవుడు ఉన్నాడని దండం పెట్టే విధానాలు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, లేవని అనడం లేదు. అంచేత భారతదేశం ప్రాచీన భావధారణలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకటే, దాన్ని పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారు అని పూర్వం మన ఋషులు చెప్పారు. సృష్టికి మూలం ఏమై ఉంటుంది అని ఆలోచించి అది మీ నుంచి భిన్నమైనది కాదు. అంటే అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మం అనేది ఒక పదార్థం. అంటే ఏదైతే అక్షరతత్వం, ఏదైతే మూల పదార్థం, ఏదైతే అన్నిట్లోనూ ఉన్నదో దాన్ని బ్రహ్మం అని ఉపనిషత్తు చెప్పింది. బ్రహ్మం అని, ఆత్మ అని, అదేమి అనడం ఇష్టం లేక తత్ అన్నారు. తత్ అంటే అది అని, తత్వమసి అంటే అది నువ్వే, తత్ త్వం అసి అది నువ్వే కదా అన్నారు. అంచేత మన నుంచి సృష్టి దేవుడు వేరేగా ఉండడం అనేది తర్వాత వచ్చిన సిస్టమ్.